న్యూస్ కి స్వాగతం. వేర్వేరు చోరీ కేసుల్లో నిందితుడు గోవర్ధన్ రెడ్డి అరెస్ట్. 23 గ్రాముల బంగారం, 30 గ్రాముల వెండి, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం. తిరుపతి జిల్లా సత్తివేడు మండలం కాలమా నాయుడుపేట పంచాయతీ గాంధీపురంలో చోటు చేసుకున్న చోరీతో పాటు నాగలాపురం మండలం కారణి నాగలాపురం చోరీ కేసులకు సంబంధించి నిందితుడు యువకుడు గోవర్ధన్ రెడ్డిని 23 సంవత్సరాలు స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. సత్తివేడు పోలీస్ స్టేషన్లోను నాగలాపురం పోలీస్ స్టేషన్లోను నమోదైన చోరీ కేసుల్లో నిందితుడు గోవర్ధన్ రెడ్డి నుంచి 23 గ్రాముల బంగారం, 30 గ్రాముల వెండి, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సాయినాథ్ చౌదరి, ఎస్ఐ లావణ్య ఆధ్వర్యంలో నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎస్ఐ సాయినాథ్ చౌదరి కథనం మేరకు వివరాలు ఇలా: సత్యవేడు మండలం కాలమా నాయుడుపేట పంచాయతీ గాంధీపురంలో నివసిస్తున్న హిమజ వర్మ ఇంటిలో మే 17వ తేదీన పగలు సమయంలో చోరీ చోటు చేసుకుంది. దీనిపై ఫిర్యాదు అందడంతో మే 18వ తేదీన కేసు నమోదు చేశారు. స్థానిక సిఐ మురళీనాయుడు సూచన మేరకు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా పట్టణంలో చెన్నై మార్గంలో మే 28వ తేదీన వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో గాంధీపురం చోరీకి సంబంధించి నేరం చేసినట్టు విచారణలో తేలడంతో అనుమానితుడిని అరెస్టు చేశారు. మదనంబేడు గ్రామానికి చెందిన మణికుమారుడు గోవర్ధన్ రెడ్డిగా గుర్తించామన్నారు. ఇదేగాక నాగలాపురం పట్టణంలో ఒక ద్విచక్ర వాహనాన్ని కారణి గ్రామంలో ఇంట్లో చొరబడి 3 గ్రాముల బంగారు చోరీకి నిందితుడు గోవర్ధన్ రెడ్డి పాల్పడినట్టు విచారణలో తేలింది. ఈ క్రమంలో నిందితుడి నుంచి 4,50,000 రూపాయలు విలువ చేసే బంగారం, వెండితో పాటు హీరో హోండా ఫ్యాషన్ మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు. గత 2 ఏళ్లుగా నిందితుడు గోవర్ధన్ రెడ్డి వేర్వేరు ప్రాంతాల్లో చోరీకి పాల్పడ్డారు. వేర్వేరు చోరీ కేసుల్లో నిందితుడు గోవర్ధన్ రెడ్డి నుంచి 4,50,000 రూపాయలు విలువ చేసే బంగారం, వెండి, సొట్టుతో పాటు ద్విచక్ర వాహనాన్ని స్థానిక పోలీసు అధికారులు స్వాధీనం అందరికీ నమస్కారం. ఈరోజు సత్యవేడు పోలీస్ స్టేషన్లో ఈ నెల 17వ తారీఖు మనకి డే హెచ్బి అయింది గాంధీపురంలో కాలనాయుడుపేట పంచాయతీలో. ఆ కేసులో సంబంధించిన ముద్దాయి గోవర్ధన్, వీళ్ళ పేరు మనీ, ఏజ్ 23 years. వీళ్ళది వచ్చేసి నేటివ్ వచ్చేసి మదనంబేడే, ఇదే మండలంలో మదనంబేడు. ఇతను దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యాడు. ఆ కేసులో అతను నిన్న ఈవినింగ్ సత్యవేడు చెన్నై రోడ్లో నేను ఈవినింగ్ 6:30 అలా అరెస్ట్ చేశాను ఇతన్ని. ఇతని దగ్గర నుంచి ఓన్లీ గాంధీపురంలో జరిగిన డే హెచ్బికి సంబంధించి ఇతని దగ్గర నుంచి ఆ కేసులో 20 గ్రాముల బంగారు, 30 గ్రాముల సిల్వర్ రికవర్ చేశాము. అదేవిధంగా ఇతను ఈ నెల 10వ తేదీ పాదిరివేడు పోలీస్ స్టేషన్, అంటే తమిళనాడులో పాదిరివేడు పోలీస్ స్టేషన్లో గతంలో అరెస్ట్ అయ్యి 10వ తేదీ రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన వెంటనే అదేవిధంగా నాగలాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ 2 అఫెన్సులు చేశాడు. ఒకటి వచ్చేసి డే హెచ్బి కారాని విలేజ్లో, ఒకటి నాగలాపురం టౌన్లో ఒకటి బైక్ థెఫ్ట్ చేశాడు. అక్కడ కారాని విలేజ్లో ఆ కేసు సంబంధించి ఒక 3 గ్రాముల బంగారు, అదేవిధంగా నాగలాపురం టౌన్లో అరెస్ట్ చేసిన థెఫ్ట్ చేసిన బైక్ ఉంది కదా, హీరో హోండా ఫ్యాషన్ ప్రో బైక్, తమిళనాడు రిజిస్ట్రేషన్ ఇది. ఈ బైక్ కూడా ఇతని దగ్గర నుంచి సీజ్ చేశాము. ఈ 2 కేసులు కూడా నాగలాపురం పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కేసులు రిజిస్టర్ అయ్యాయి. వాటిని ఈ రిమాండ్ రిపోర్ట్లో పొందుపరుస్తూ ఈరోజు ఇతన్ని మనం చిత్తూరు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఇతను గతంలో లాస్ట్ ఇయర్ 25లో వాళ్ళ సొంతం బాబాయ్ ఇంట్లో వాళ్ళ బాబాయ్ ఇంట్లోనే ఒక దొంగతనం చేశాడు. దాంట్లో రిమాండ్ పోయాడు. తర్వాత రిమాండ్ పోయి ఇచ్చిన వెంటనే మళ్ళా కూడా ఇతను మార్చుకోక ఇతను బద్దని శ్రీ సిటీ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక బైక్ థెఫ్ట్ చేశాడు. విఆర్ గంటలో ఒక బైక్ థెఫ్ట్, విఆర్ గంటలో ఒక డే హెచ్బి, అదేవిధంగా మదనంబేడులో ఒక డే హెచ్బి. గతంలో 5 కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యాడు. ఇప్పుడు ప్రజెంట్ 3 కేసులు, మొత్తం ఇతను 8 కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యాడు ఈ 2 yearsలో. సో ఇతని గురించి పూర్తిగా సమాచారం సేకరించాము. ఇతను గాంజాకి అలవాటు పడి, ఈ మందుకు అలవాటు పడి, వీటి చెడు వ్యసనాలకి అలవాటై ఇంటికి దూరంగా ఈ దొంగతనాలు చేస్తూ ఉన్నాడు. ఇతను మా సుపీరియర్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్, మా ఎస్పీ గారు మరియు మా డిఎస్పీ గారు, మా సిఏ గారి వారి యొక్క ఆధ్వర్యంలో ఇతని సుపీరియర్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ మేరకు అవసరమైతే ఇతని మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి మేము ప్రిపేర్ చేస్తాము. పీడీ యాక్ట్, ఇతను బయట ఉంటే డెఫినెట్లీ మద్యం సేవిస్తాడు, గాంజా తీసుకుంటాడు, డెఫినెట్లీ అఫెన్స్లో ఇన్వాల్వ్మెంట్ అవుతాడు, అఫెన్సులు చేస్తాడు. ఇతను చూసుకుంటే గత 2 yearsగా జైలు నుంచి వచ్చి రిలీజ్ అయిన 2-3 రోజులకే మళ్ళీ అఫెన్సులు చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. సో ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని బయటకు రానికుండా సుపీరియర్ ఆఫీసర్స్తో
ఒకసారి ఇతని గురించి ఇతని యొక్క వివరాలు పూర్తిగా తెలియపరిచి అవసరమైతే పీడీ యాక్ట్ కూడా రిక్రియేషన్ పెడతామని తమ ద్వారా కోరుచున్నాము. అదేవిధంగా ప్రజలు ఈ డే సిసిటీవీ ఉద్యోగం చేసే చాలా మంది ఉద్యోగస్తులు డే టైం వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, వీళ్ళు వచ్చేసి ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, ఇంటికాడ లాక్డ్ వేశారు. దయచేసి అందరికీ విజ్ఞప్తి ఏమనగా పోలీసులు మేము మెయిన్ కూడలలో సర్కిల్స్లో కెమెరాలు పెడతాం. మీరు కూడా మీ యొక్క ఇంటికి కెమెరాలు పెట్టుకోవాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి. డే టైం ఎవరైనా సస్పిషియస్ గా మీ ఏరియాలో కనిపిస్తే ఇమీడియట్లీ డైల్ 112కి ఫోన్ చేసి మా పోలీసు వారికి తెలిపితే మేము ఇమీడియట్లీ అక్కడికి వచ్చి వాళ్ళని ప్రివెంటివ్ మెజర్స్ లో అరెస్ట్ చేయడము, లేకపోతే అతన్ని అక్కడ నుంచి మా ప్రివెంటివ్ మెజర్స్ అక్కడ నుంచి మేము వెళ్ళిన వెంటనే అతను పారిపోవడం జరుగుతుంది. సో దయచేసి ప్రజలు తెలియజేసిందిగా కూర్చున్నాము. ఈ కేసులో లావణ్ ఎస్ఐ గారు లావణ్ ఎస్ఐ మా స్టాఫ్ సిబ్బంది అంతా ఇతను అరెస్ట్ చేయడానికి ప్రాపర్టీ రికవర్ చేయడానికి తమ వంతు కృషి చేశారు. దీని పట్ల ఇది డిఎస్పీ గారు సిఐ గారు ఇద్దరు మా స్టాఫ్కి మాకు అభినందనలు కూడా తెలిపారు. థ్యాంక్ యూ.